నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో గడిచిన 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటూ చర్చించుకుంటున్నటువంటి అంశం, ఆశ్చర్యంగా ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తున్నటువంటి అంశం, మరి కూటమి ప్రభుత్వానికి ఎన్నో సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, మద్దతు ఇస్తూ ఉన్నటువంటి ఒక మీడియా సంస్థ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, దాని అధిపతి ఆర్కే రాధాకృష్ణ గారు ఈ మధ్యకాలంలో ఆ టీవీ ఛానల్ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ P4 దాని మీద తీవ్రమైన విమర్శలు చేశారు. P4 పిచ్చిలో CBN అని ఆ విధమైన P4 ప్రాజెక్టు గురించి భారీ విమర్శలు చేశారు. అందులో వాస్తవం ఉందా, నిజం లేదా, ఏది నిజం ఏది అవాస్తవం, అది ముఖ్యంగా ఏబిఎన్ లాంటి సంస్థ చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా ఈ P4 పథకాన్ని విమర్శించటం, ఏమేమి విమర్శించారు, వేర్ వెంట్ రాంగ్, వాట్ నీడ్స్ టు బి కరెక్టెడ్ అనే విషయాల్ని పార్టీలకు అతీతంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసి అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్టయితే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2024లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, పేదరికం లేని సమాజం ఉండాలా ఆంధ్ర రాష్ట్రంలో అని కలగన్నారు ఆయన. ఆ కలలు సాధించాలి అంటే మార్గం ఏంటి అని సాధన చేసి P4 అనే ఒక పథకాన్ని రూపొందించారు. అది ఆగస్టు 19న లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. P4 అంటే పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్, అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలించినప్పుడు మనందరికీ గుర్తుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ PPP అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా, ఇంట్రడ్యూస్డ్ బై చంద్రబాబు నాయుడు గారు. దాని ఫలితాలు ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం. ఎగ్జాంపుల్, అప్పట్లో నేషనల్ హైవేస్ కానీ, పెద్ద నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, అటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ ప్రభుత్వం మాత్రమే దాన్ని డెవలప్ చేయాలా అని, ఇన్వెస్ట్ చేయాలి అని అంటే సాధ్యం కాదు. కాబట్టి ఒక వినూత్నమైన ప్రాతిపదిక మీద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. దాని ఫలితం ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్స్ కావచ్చు, హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇటువంటి పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి. మనం దాని ఫలితాలు అనుభవిస్తున్నామంటే బికాజ్ ఆఫ్ హిజ్ విజన్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. మరి ఈరోజు ఆయన దానికి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ పేరుతో ఒక పథకం తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పవలసి వస్తే, అట్టడుగున ఉన్న 20% పేదరికంలో ఉన్న ప్రజల్ని 10% ధనిక వర్గంలో ఉన్నవాళ్ళు చేరదీసి ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా సహాయం చేసి పైకి తీసుకురావటం వల్ల పేదరికం నిర్మూలన అవుతుంది. నిర్మూలన అవ్వాలి బై 2029, పేదరికం లేని రాష్ట్రంగా ఉండాలి అనేది ఆయన ఆకాంక్ష. ఇది P4. దీనికోసం మార్గదర్శకులు, అంటే ఎవరైతే సహాయం చేస్తారో పికప్ చేసుకొని డెవలప్ చేయడానికి వాళ్ళ మార్గదర్శకులు పేరు పెట్టారు. సహాయం పొందుతున్న వాళ్ళని బంగారు కుటుంబాలుగా నామకరణం చేశారు. దీనికోసం ఆయన రిక్వెస్ట్ చేశారు కొన్ని పారిశ్రామికవేత్తల్ని, లేకపోతే కొంత సమాజంలో స్థిరపడిన వాళ్ళని, వీళ్ళందరినీ తీసుకోమని ఐడెంటిఫై చేశారు. సుమారుగా 10.92 ఈ బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశారు. అంటే సుమారుగా 11 కోట్ల కుటుంబాలు. మార్గదర్శకుల్ని సుమారుగా 1 కోటి, 1.67 crores మార్గదర్శకులు, అంటే హెల్ప్ చేసేవాళ్ళు. 11 crores ఏమో బంగారు కుటుంబాలు. వీళ్ళని ఐడెంటిఫై చేశారు ఇనీషియల్గా. సో ఈ ప్రక్రియలో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎల్లప్పుడూ ఎన్డీఏకి అండదండులుగా సపోర్ట్ చేసే రాధాకృష్ణ గారు మాట్లాడిన పాయింట్స్ ఏంటంటే, పేదరికం లేని సమాజం అసలు సాధ్యమే కాదు, ఇది ప్రకృతి విరుద్ధం. ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమే అయితే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, అమెరికా లాంటి కంట్రీస్,
బాగా డెవలప్డ్ కంట్రీస్. అక్కడ పేదరికం ఉండకూడదు కదా, మరి ఇప్పటికీ అక్కడ పేదరికం ఉంది కదా, అక్కడ కూడా ఎన్నో స్కీమ్స్ ఇస్తున్నప్పటికీ మరి అక్కడే డెవలప్డ్ కంట్రీస్లోనే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు అన్నప్పుడు ఇక్కడ ఎలా అవుతుంది? నేల విడిచి సాము చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి అని అన్నారు. ఇక్కడ నా అనాలిసిస్ ఏంటంటే, ఎస్, పేదరికం అసలే లేకుండా సమాజం సాధ్యం కాలేదు, ఇప్పటివరకు ఎక్కడా లేదన్నమాట వాస్తవమే. కానీ ఆ ఆలోచన చేసి హౌ బెస్ట్ వీ కెన్ డూ, పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళని, కింద ఉన్న వాళ్ళని ఏ విధమైన ఆలోచనతో మనం కొద్దిగా లిఫ్ట్ చేయాలా అన్న ఆలోచన చేయటంలో తప్పులేదు. బై 2029 అది సాధ్యం కాకపోయినా ఎంతో కొంత డేట్ టార్గెట్తో దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందో, ఎక్కడో ఒకసారి స్టార్ట్ అవ్వాలి కదా, ఏదో ఒక నంబర్తోనే స్టార్ట్ అవ్వాలి కదా, ఒక స్టెప్తో స్టార్ట్ అవ్వాలి కదా. సో దానివల్ల పూర్తిగా వదిలేయలేం కదా అనేది ఒక మాట. రెండో అంశం ఏంటంటే ఇక్కడ రియాలిటీ, చంద్రబాబు నాయుడు గారు అతివృష్టి అయితే జగన్ రెడ్డి గారు అనావృష్టి. ఈయన ఏదో చేయాలా, తీసుకెళ్లాలా, పైకి తీసుకెళ్లాలా, టెక్నాలజీ ఎక్కడో విజన్ చేస్తుంటారు. అదే జగన్ రెడ్డి గారు వస్తే గొడవే లేదు, స్కాములు చేసుకుంటూ నింపాదిగా పురుషత్తో కూర్చుంటారు. రెండు రివర్స్ నాయకులు మన దగ్గర ఉన్నారు. రాధాకృష్ణ గారు ఇంకో మాట మాట్లాడుతూ, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు టెక్నాలజీ మాట్లాడతాడు, ప్రజలకి అటాచ్ అవ్వాలి కదా, ప్రజలకి దగ్గర అవ్వాలా, ప్రజలకి కనెక్ట్ అవ్వాలా. టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్వేర్, మొబైల్ ఫోన్స్, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ మాట్లాడితే ఎలా సాధ్యం కాని మాటలు అని ఏబిఎన్ వాళ్ళ వ్యాఖ్యలు. ఇప్పుడు మనం నిష్పక్షపాతంగా ఆలోచిద్దాం. గతంలో లాంగ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎస్, ఆయన టెక్నాలజీ గురించి, సాఫ్ట్వేర్ గురించి, ఐటీ గురించి మాట్లాడారు. అదే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అప్పుడు కూడా అట్లానే అనుకున్నాం. కానీ దాని ఫలితాలు ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కావచ్చు, టెక్నాలజికల్ రెవల్యూషన్ కావచ్చు, ప్రతి ఇంటిలోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళల్లో ప్రతి ఇంటికి ఒకరు చొప్పున అమెరికాలో, విదేశాల్లో సెటిల్ అవ్వటం కావచ్చు, ఇదంతా టెక్నాలజికల్ రెవల్యూషన్ ఆయన ఆ రోజుల్లో మాట్లాడి విజువలైజ్ చేసి విజన్తో పనిచేసినందువల్లే కదా సాధ్యమైంది. మరి ఈరోజు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచాన్ని ఏలుతున్న సందర్భంలో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ వైపు మనం డెవలప్ కాకపోతే అలానే వెనకబడిపోవా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేయాలి అన్న ఆయన మాటల్లో తప్పేంటి అనేది నా అభిప్రాయం. నెక్స్ట్ పాయింట్, ఏబిఎన్ వాళ్ళ వ్యాఖ్యల్లో ఇప్పటివరకు మన ఆంధ్ర రాష్ట్రంలో 1,20,00,000 వరకు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, వైట్ రేషన్ కార్డ్స్. సో వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళంతా పేదవాళ్లే కదా, మరి వాళ్ళందరిలోకి మనం ఓన్లీ 11 crores తీసుకుంటే, 11 lakhs తీసుకుంటే, అందులో మరి రిమైనింగ్ 89 lakhs ఫ్యామిలీసు వాళ్ళు నెగిటివ్ అవుతారు కదా అని ఆయన అంటున్నారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు ఉపాధి కావాలని కోరుకుంటున్నారు, లంచగొండితనం లేని రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు 11 లక్షలని తీసుకొని 1 కోటి మందిలో చేయటం వల్ల మిగతా 89 లక్షల మంది నెగిటివ్ అవుతారు. రాజకీయంగా వీళ్ళందరికీ నెగిటివ్ అవుతారు, అది రాజకీయంగా నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ వాదన. మరి ఒకేసారి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరినీ పరిగణించి ఈ బంగారు కుటుంబాలుగా తీసుకోవడం చేయటం అనేది సాధ్యం కూడా కాదు. ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది కదా అనేది నా ఆలోచన. ఇంకొకటి ఏంటంటే, ఈ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో 250 కుటుంబాలు, బంగారు కుటుంబాలని ఆయన అడాప్ట్ చేసుకుంటా అన్నారు. సో ఇప్పుడు విమర్శ ఏమొస్తుందంటే 250 కుటుంబాలని మాత్రమే అడాప్ట్ చేసుకుంటే మిగతా అంటే పేద కుటుంబాలు రివర్స్ అవుతారు, నెగిటివ్ అవుతారు కదా, మమ్మల్ని తీసుకోలేదు వాళ్ళని తీసుకున్నారని. సపోజ్ 4 పేద కుటుంబాలు ఒకే దగ్గర ఉంటే ఇద్దరిని తీసుకుని ఇద్దరిని కన్సిడర్ చేయకపోతే వాళ్ళు నెగిటివ్ అవుతారు కదా ప్రభుత్వం మీద, పార్టీ మీద అనేది ఒక విమర్శ వస్తూ ఉంది. మరి వాట్ టు డూ, వాట్ ఈస్ ద వే అవుట్? ఒకేసారి అందరిని తీసుకోవటం సాధ్యం కానప్పుడు ఒక ఫేజ్డ్ మేనర్లో తీసుకోవటం కాకుండా ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? వాట్ ఈస్ ద వే ఒకటి చూడాలి. రెండోది పీపుల్స్ పల్స్ ఎలా ఉంది, దానివల్ల నిజంగానే ఇంపాక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే జనరల్గా ఒక స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న ఒక వ్యక్తి ఇంకొక స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళని విమర్శిస్తారు. సపోజ్ ఆటో డ్రైవర్స్కి కొంత అమౌంట్ స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ఇస్తుంది అనుకోండి.
దాన్ని ఈ లాయర్స్ ఉన్నారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ జస్ట్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఏమంటారు, ఆటో డ్రైవర్స్కి స్కీమ్ ద్వారా ఎందుకు పంపిణీ చేయాలా, వెల్ఫేర్ స్కీమ్ ద్వారా పైసలు ఏం అవసరం వాళ్ళకి, వాళ్ళు మస్తు పైసలు గుంజుతారు, తిరుగుతారు, మస్తు ఇన్కమ్ వస్తూ ఉంది అంటారు. అదే ఆటో డ్రైవర్స్ ఇది కొత్తగా వచ్చిన జూనియర్ లాయర్స్కి స్టైఫండ్ ఇస్తున్నారు 5,000, ఎందుకు ఇవ్వాలా, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, కమాయించుకుంటున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అని అంటారు. వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటారు, వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఎందుకు ఇచ్చారంటారు. అది సహజంగా సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. సో ఏదేమైనా కూడా మనకి పూర్వీకులు చెప్పినట్టుగా చేపలు పట్టి వండి తినిపించడం కంటే చేపలు పట్టడం నేర్పిస్తే అప్పుడు రియల్గా డెవలప్మెంట్ ప్రతి ఒక్కరిలో జరుగుతుంది. మరి అది ఒక్కసారిగా సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్లా చేంజ్ అవ్వటం అనేది సాధ్యం కాదు అన్న విషయాన్ని గమనించాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ పలుకుల్లో ఇంకో మాట ఏం చెప్తున్నారంటే, ఒక సర్వే ప్రకారంగా 31% ఈ బంగారు కుటుంబాల్లో ఇప్పటివరకు సెలెక్ట్ చేయబడిన 11 లక్షల మంది సుమారుగా ఏమంటున్నారంటే 31% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలని అడుగుతున్నారు. సరే పర్వాలేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి కొంత దాని మీద ఫోకస్ పెడుతున్నారు, ఇంకా కొంత ఫోకస్ పెట్టి దాన్ని సాల్వ్ చేయొచ్చు. 22% వైద్యం కోసం ఎక్కువ సహాయం కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వం దృష్టిలో కూడా వైద్యానికి సంబంధించిన ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని కూడా మనం వాళ్ళకి కావాల్సిన విధంగా చేయడానికి అవకాశం ఉంది. 9% ఏమంటున్నారంటే ఏదన్నా బిజినెస్ పెట్టుకోవడం కోసం సహాయం చేయమంటున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం నుంచి వేరియస్ సంస్థల ద్వారా దానికి ఫండ్స్ ఇప్పించి బిజినెస్గా సహాయం చేసే అవకాశం ఉంది. 22% రిమైనింగ్ ఏదైతే ఉందో 31%, 22%, 9% కాక మిగతా రిమైనింగ్ 100లో 38% నాకు అన్నీ మీరే ఇచ్చేసేయండి, మొత్తం ప్రభుత్వం ఇచ్చేసే ఉద్యోగ ఉపాధి అన్ని స్కీములు ఇచ్చేసి మా కుటుంబాలను మొత్తం మీరే పోషించండి అన్న పరిస్థితికి వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి డీటెయిల్స్. మరి అది ఎంతవరకు నిజమో నేనైతే కన్ఫర్మ్ చేయలేను, దాన్ని కూడా చెక్ చేసుకోవాలా సర్వే ద్వారా. ఇంకొక మాట ఏమంటున్నారంటే, నా 10వ పాయింట్, ఫోర్స్ఫుల్గా మార్గదర్శకుల్ని పెడుతున్నారు. అంటే గవర్నమెంట్ అధికారులకు పైనుంచి కింద దాకా ఒక టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ రీచ్ అవ్వటం కోసం ఎక్కడైతే ధనిక వర్గాలు ఉన్నారో, కాంట్రాక్టర్స్ ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఇటువంటి వాళ్ళందరినీ బలవంతంగా ఫోర్స్ఫుల్గా మార్గదర్శులుగా ఉండాల్సిందని ఫోర్స్ చేస్తున్నారు. అట్లా ఫోర్స్గా చేస్తే కష్టం కదా అని ఈ మధ్యకాలంలో టీచర్స్కి కూడా టార్గెట్ ఇచ్చారన్న తర్వాత అదో పంచాయతీ అయింది, పక్కకి వెళ్ళిపోయింది. సో ఇట్లా ఫోర్స్ఫుల్గా టార్గెట్ ఇవ్వద్దు అనేది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్తున్నటువంటి సలహా. ఎస్, వీ హ్యావ్ టు అగ్రీ, మనం ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవాల్సిందే. ఫోర్స్ఫుల్గా ఎవరికి కూడా టార్గెట్ ఇచ్చి నువ్వు వానికి హెల్ప్ చేస్తావా లేదా అని ఫోర్స్గా చేస్తే అది స్వచ్ఛందంగా చేయాలి తప్ప ఫోర్స్ఫుల్గా చేస్తే ఈ స్కీమ్ ఏదైనా పబ్లిక్ భాగస్వామ్యం స్వచ్ఛందంగా ఉంటే తప్ప ఏ స్కీమ్ అయినా ఇంప్లిమెంట్ అవ్వదు, ఫోర్స్ఫుల్గా చేస్తే సాధ్యం కాదు. ఇంకొక మాట ఏబిఎన్ పలుకుల ద్వారా మనకు తెలియవచ్చింది ఏంటంటే, ఈ సెలెక్ట్ చేసిన బంగారు కుటుంబాల్లో ఇప్పటివరకు తేలిన అంశం సర్వేలో 26% ఫ్రాడ్. అంటే 26% ఆఫ్ ద బంగారు కుటుంబాలు ధనిక కుటుంబాలు. అంటే వాళ్ళు ఎవరో ఎమ్మెల్యే ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రికమెండేషన్ చేయించుకొని దీని ద్వారా ఈ స్కీమ్ లిస్టులోకి వచ్చారు. అదంతా కూడా ఈ మార్గదర్శుల కంటే కూడా వీళ్ళే ఎక్కువ పైసలు ఉన్నవాళ్ళు అనేది ఒకటి వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రికమెండేషన్స్ వల్ల. ఇంకొకటి ఎందుకంటే వైట్ రేషన్ కార్డు అనేది చాలామంది దగ్గర ఆరోగ్యశ్రీ పథకం కోసమో, ఇంకొక పథకం కోసమో, ఇంకొక గవర్నమెంట్ స్కీమ్ కోసమో వైట్ రేషన్ కార్డు అనేది అదే ఆధారం కాబట్టి జీవితానికి అది అందరి దగ్గర ఉంది, భూస్వాముల దగ్గర కూడా ఉంది. సో దానివల్ల అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయటం వల్ల ఇది డబ్బు ఉన్నాడు కూడా సెలెక్ట్ అయిపోతున్నారు అన్నది ఒక విమర్శ వస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు తీవ్ర స్థాయిలో దీన్ని సర్వే చేయటమే కాదు, ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ సలహాని విస్మరించకూడదు. అదేవిధంగా మనం ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు 1995లో జన్మభూమి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అప్పట్లో కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి, కానీ అది ప్యూర్లీ వాలంటరీ. సో ఆ వాలంటరీ వల్ల గ్రామాలు బాగుపడ్డ మాట వాస్తవం, ప్రజలంతా వాలంటరీగా ఇచ్చేశారు. సో మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, బలవంతంగా మార్గదర్శకుల్ని సెలెక్ట్ చేయకూడదు, ఫోర్స్ చేయకూడదు. అలాగని చెప్పి ఈ బంగారు కుటుంబాలని కూడా సరైన వాళ్ళని ఎంపిక చేయకుండా పైసలు ఉన్న వాళ్ళని ఎంపిక చేయటం వల్ల ఉభయ భ్రష్టత్వం, అంటే ఇటు వీళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, ఓవరాల్గా రాష్ట్ర ప్రజలకి వల్ల ఈ రెండు వాళ్ళ వల్ల గవర్నమెంట్కి ఉపయోగం లేకపోగా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది అని ఏబిఎన్ వాళ్ళు చెప్పిన విషయం కరెక్టే. దాన్ని కేర్ఫుల్గా అధ్యయనం చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది.
గ్రామ సభలకి ఈ లిస్ట్ ఇస్తున్నారంటున్నారు, గ్రామ సభలకి ఎమ్మెల్యే వాళ్ళు లిస్ట్ ఇస్తున్నారంటారు. ఇది కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్ లేదా ప్రాపర్ పాలసీ ఎవరు ఎక్కడ లిస్ట్ ఇవ్వాలా, దానికి ప్రామాణికత ఏంది, సోషియో ఎకనామిక్ సర్వే బేస్ ఏమన్నా ఉందా, రియల్గా ఎట్లా బేస్, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ సెలెక్టింగ్ దిస్ బంగారు కుటుంబాలు, ఒక పాలసీ ఫ్రేమ్ చేసుకొని ఒక చెక్ పాయింట్ పెట్టుకొని సెలెక్ట్ చేయకపోతే నష్టం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీన్ని పూర్తిగా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ఏబిఎన్ వాళ్ళు చెప్పిన అంశాల్లో చాలా వరకు కూడా మనం ప్రభుత్వం దృష్టిలో చెక్ చేసుకోవాలా. అల్టిమేట్గా మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ దిక్కుమాలిన సలహా ఎవరిచ్చారో చంద్రబాబు నాయుడు గారికి అని వారు అన్నారు. మనకి తెలిసినంతవరకు, నాకున్న నాలెడ్జ్ మెమరీ ప్రకారం, ఈయన పవర్లోకి వచ్చిన తర్వాత ఎవరో దిక్కుమాలిన వాళ్ళు దిక్కుమాలిన సలహా ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ నాకు గుర్తుపెట్టుకొని నేను రికలెక్ట్ చేసుకున్న అంశం ఏంటంటే 2023లో రిపబ్లిక్ టీవీలో, టీవీ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, రిపబ్లిక్ టీవీలో ఆయన మాట్లాడుతూ 2023లో ఏమంటున్నారంటే, ఆయన ఆ సందర్భంలో చెప్పింది, మనకి ఇప్పటివరకు 31% మిడిల్ క్లాస్ ఉన్నారు, ఇది ఇట్లానే కంటిన్యూ అయితే 2047కి అది 61% అవుతుంది. సో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలా, మిడిల్ క్లాస్ అండ్ అబవే ఉండాలా, బిలో పావర్టీ లైన్ ప్రజలు ఉండకూడదు బై 2047. అలా ఉండాలంటే P4 విధానం అనేది ఒకటి రావాలా. గతంలో నేను P3 పెట్టాను, ఇప్పుడు దాన్ని పీపుల్ యాడ్ చేసి P4 తీసుకొచ్చే ఆలోచన ఉంది. దానివల్ల ధనికులు పేదవాళ్ళని హెల్ప్ చేసి పైకి తీసుకురావాలా అన్న విషయం ఆయన 2023లో రిపబ్లిక్ టీవీలో ప్రస్తావిస్తూ చెప్పారు. సో ఈ విధంగా ఆయన ఆలోచనలు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఈ పావర్టీని ఎరాడికేట్ చేయాలా, హౌ టు ఎరాడికేట్ ద పావర్టీ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆలోచన అప్పటి నుంచే ఉన్నట్టుంది. దాని విధంగా రూపుదిద్దుకున్న మానస పుత్రిక ఈ స్కీమ్ అయి ఉండొచ్చు. ఏదేమైనా ఏబిఎన్ గారు ఎప్పుడు కూడా కూటమికి, తెలుగుదేశం పార్టీకి కష్ట నష్టాల్లో, అప్ అండ్ డౌన్స్లో గైడ్ చేస్తూ, రియలిస్టిక్ ఫీడ్బ్యాక్ ఇస్తూ, సెట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ వచ్చారు ఇప్పటివరకు. ఇప్పుడు కూడా అందులో ప్రక్రియలో భాగంగానే అలర్ట్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఈ అలర్ట్ చేసే విధానంలో వేరే కొంతమంది ఆయన్నో వీళ్ళనో విమర్శించకుండా అందులో ఉన్న పాజిటివ్ పాయింట్స్ తీసుకొని కొన్ని చెక్స్ ద్వారా మళ్ళీ రీథింక్ చేసి ప్రభుత్వం వాళ్ళు దీన్ని సెట్ రైట్ చేసుకొని స్ట్రైట్గా ముందుకెళ్ళాలా, ఏదన్నా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలా అనేది నా ఆలోచన, నా విశ్లేషణ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.